వెల్లనస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వినికొండలో అన్నా క్యాంటీన్ను ప్రారంభించిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. మున్సిపల్ వర్కర్లకు టార్పాలిన్ పట్టలు అందజేసిన రెడ్ క్రాస్ సొసైటీ. ముఖ్యమంత్రి చంద్రబాబు కలల ప్రాజెక్టుగా ప్రజలకు అందుబాటులోకి వచ్చిన అన్నా క్యాంటీన్లు పేదల పాలిట అక్షయ పాత్రగా అభివర్ణించడం జరిగిందని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. పేదల కష్టం, ఆకలి బాధ తెలిసిన వ్యక్తిగా చంద్రబాబు తెలుగుదేశం గత ప్రభుత్వంలోనే ప్రారంభించిన అన్నా క్యాంటీన్లపై కూడా జగన్ కక్ష తీర్చుకోవడం దారుణమైన విషయంగా ఆయన పేర్కొన్నారు. పట్నంలోని తల్లి పిల్లల వైద్యశాల వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రారంభించారు. ముందుగా పలువురికి స్వయంగా అల్పాహారం వడ్డించారు. స్థానిక ప్రజలు, పలువురు ప్రజా ప్రతినిధులు అక్కడే అల్పాహారం తిన్నారు. అనంతరం పలువురు పేదలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అన్ని దానాల్లో కంటే అన్నదానం చాలా గొప్పది. అలాగే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని చాటి చెప్పినటువంటి మహానాయకుడు అన్న ఎన్టీ రామారావు. ఆ సమాజంలో ఉన్న పేదవాళ్ళని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. డబ్బున్న వాళ్ళకి ప్రభుత్వం సపోర్ట్ అవసరం లేదు. ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో అలాంటి వారి రోజు కూలికి 300-400 కూలి కష్టపడి రోజంతా కష్టపడి తక్కువ సంపాదించే వాళ్ళకి, కార్మికులకి, పేదవాళ్ళకి ఈ అన్నా క్యాంటీన్ల ఆవశ్యకత చాలా ఉంది. దాన్ని గుర్తించిన చంద్రబాబు గారు గతంలో తెలుగుదేశం పాలనలో అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవాడి ఆకలి తీర్చారు చంద్రబాబు గారు. మళ్ళీ మధ్యలో జగన్ ప్రభుత్వం వచ్చినాక అన్నా క్యాంటీన్లు మూసేపించాడు. తండ్రి రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టి జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు మూసేపించడం సిగ్గుసేటు. ఏం పేదవాడికి అన్నం పెట్టడం తప్ప? 5 రూపాయలకి అన్నం పెట్టేటువంటి గొప్ప పథకాన్ని, పేదల ఆకలి తీర్చే పథకాన్ని అరే చంద్రబాబు గారు ప్రారంభిస్తే జగన్ ప్రభుత్వం వచ్చినాక మూసేశారు. కానీ ఈరోజు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు జోడి సూపర్ డూపర్ సక్సెస్ఫుల్ జోడి. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం, రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకెళ్ళడం కోసం, నిరుద్యోగ సమస్య పరిష్కరించడం కోసం, దేశంలోనే రాష్ట్రాన్ని నంబర్ 1గా తీర్చిదిద్దడం కోసం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కలిసి పనిచేయడం జరిగింది. అందుకే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించారు. 93% సీట్లు ఇచ్చి ప్రజలు ఆశీర్వదించారు ఎన్డీఏ ప్రభుత్వాన్ని. చరిత్రలో ఎప్పుడు రాని విధంగా రిజల్ట్ ఇచ్చారంటే ఎన్డీఏ ప్రభుత్వం మీద ప్రజలకున్న నమ్మకాన్ని ఈరోజు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. నరేంద్ర మోడీ గారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. అందుకే ఈరోజు ఇక్కడ అన్నా క్యాంటీన్ ప్రారంభించడం నాకెంతో సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈరోజు మా అందరికీ అవకాశం వచ్చింది. అన్నా క్యాంటీన్ ప్రారంభించే అవకాశం వచ్చింది. ముఖ్యంగా హరే కృష్ణ వంటి ఆధ్యాత్మిక సంస్థలకి లాభాపేక్ష లేకుండా నిజాయితీగా పనిచేసేటువంటి సంస్థలకి బాధ్యత అప్పచెప్పడం ముఖ్యమంత్రి గారు ఎంతో మంచి పని చేశారు. దీన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. హరే కృష్ణ వాళ్ళు గతంలో ఎక్కడ చేసినా మంచి సేవాభావంతో సర్వీస్ ఇచ్చారు. అలాగే మన వినుకొండలో కూడా అదే సేవాభావంతో పూర్తి చేస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. 5 రూపాయలకి అన్నం పెట్టే, 3 పూట్ల 5 రూపాయలకి అన్నం పెట్టే, అంటే రోజు ఒక 15 రూపాయలతోటే పేదవాడికి ఆకలి తీర్చే ఈ అన్నా పథకం చిరస్థాయిగా కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మే మ్యారేజ్ డే సందర్భంగా అన్నా క్యాంటీన్కి 1,10,116ని అన్నా క్యాంటీన్కి డొనేషన్ ఇస్తున్నా. అలాగే భవిష్యత్తులో అన్నా క్యాంటీన్కి ఎప్పుడు అవసరమైనా శివశక్తి ఫౌండేషన్ ద్వారా, శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ద్వారా సపోర్ట్ ఇవ్వడానికి ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉంటాం. ఇది పేదవాళ్ళకి ఆకలి తీర్చేటువంటి గొప్ప కార్యక్రమం ఈ అన్నా క్యాంటీన్. చాలామంది పుట్టినరోజుల కోసం
అలాగే పెళ్లి రోజులు, పుట్టినరోజులు, అలాగే తండ్రి చనిపోతే సంస్మరణ దినోత్సవం సందర్భంగా రకరకాలుగా అన్నదానం చేస్తూ ఉంటారు. అలాంటి వారందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ సురేంద్ర అన్నా క్యాంటీన్ కోసం ఎక్కడ అరాచకాలు జరిగినా, ఎక్కడ మహిళల్ని ఇబ్బంది పెట్టినా అలాంటి వాటి మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషం. 100 రోజుల పరిపాలనలో ఈరోజు ఒక మంచి ప్రభుత్వాన్ని అందించారని ఈరోజు ప్రజలందరూ కూడా ఘనంగా చెప్పుకుంటున్నారు. ఇది మంచి ప్రభుత్వం, నంబర్ 1గా చేశారని ఈరోజు ప్రజలందరూ, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కితాబు ఇస్తున్నందుకు ప్రజలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే 65 లక్షల మందికి 3,000 ఉన్న పెన్షన్ని 4,000 చేసి ఘన చరిత్ర సృష్టించారు చంద్రబాబు గారు. గత ప్రభుత్వం కేవలం మొదటి సంవత్సరంలో 250 రూపాయలు పెంచితే చంద్రబాబు గారు ఇచ్చిన మాట ప్రకారం 65 లక్షల మందికి 1000 రూపాయలు పెన్షన్ చేసి 4,000 పెన్షన్ ఇచ్చి చరిత్ర సృష్టించి చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మెగా డిఎస్సి 16,437 మందికి మెగా డిఎస్సి ప్రకటించి ఉద్యోగాలు ఇవ్వబోతున్నటువంటి మరి ప్రభుత్వానికి ప్రజలందరూ జేజేలు పలుకుతూ ఉన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులకి రక్షణ కల్పించినటువంటి చంద్రబాబు గారికి, మొదట 100 రోజుల్లో ఘన విజయం సాధించిన చంద్రబాబు గారికి ప్రజలందరూ కూడా జేజేలు పలుకుతూ ఉన్నారు. అలాగే వరద బాధితుల్ని ఒక తండ్రిలా ఆదుకొని 10 రోజులు అక్కడే బస్సులో ఉండి నిద్రాహారాలు కూడా మానేసి ప్రజల కోసం పనిచేసి విజయవాడ వరద బాధితులు కాపాడినటువంటి చంద్రబాబు గారికి నేను హృదయపూర్వకంగా వినుకొండ ప్రాంత ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆనాడు గతంలో వరదలు వస్తే జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లో చూసి పైన చూసి బై బై చెప్పిపోయేవాడు జగన్మోహన్ రెడ్డి. కానీ చంద్రబాబు గారు అక్కడే 10 రోజులు రాత్రింబావుల నుండి తండ్రిలాగా పేదల్ని ప్రజలందరినీ కాపాడి వరద బాధితులు ఆదుకున్నటువంటి చంద్రబాబు గారికి, వితోధికంగా వరద బాధితులకి ఆర్థిక సహాయాన్ని ప్రకటించినటువంటి చంద్రబాబు గారికి ఈరోజు జేజేలు పలుకుతూ ఉన్నారు. 100 రోజుల్లో 100కి పైగా మంచి అచీవ్మెంట్ సాధించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారికి, అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ప్రజలందరూ ఎంతో సహాయ సహకారాలు అందించినందుకు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం. స్వచ్ఛత హీ సేవ 2024లో భాగంగా మండలంలోని నాగులవరం గ్రామ సచివాలయం నందు క్లాప్ మిత్రులకు హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం గురించి వివరించడం జరిగిందని ఎంఆర్సీ ప్రభాకర్ తెలియజేశారు. రెడ్ క్రాస్ ద్వారా మున్సిపల్ వర్కర్లకు ట్రాక్టర్స్ పై కప్పడానికి టార్పాలిన్ అందజేసిన రెడ్ క్రాస్ సొసైటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తెలియజేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో రెడ్ క్రాస్ సంస్థ సభ్యులు బెల్లంకొండ ప్రసాద్ ఆధ్వర్యంలో టార్పాలిన్ పట్టలను మున్సిపల్ కమిషనర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్లపై చెత్త వేసుకుని వెళ్లే ట్రాక్టర్లలో దుమ్ము లేవకుండా టార్పాలిన్ అందజేసిన రెడ్ క్రాస్ సంస్థ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. రెడ్ క్రాస్ ద్వారా మున్ముందు మరెన్నో సేవలు అందించాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్లడం జరుగుతుందని సంస్థ ప్రతినిధి బెల్లంకొండ ప్రసాద్ తెలియజేశారు. డైలీ ఇంటింటికి కలెక్ట్ చేసిన చెత్త కానీ, రోడ్లు కూర్చున్న చెత్త కానీ, మరి వివిధ మార్కెట్ల దగ్గర నుంచి కలెక్ట్ చేసిన చెత్త కానీ బయటికి పంపించడానికి మనకి పురపాలక సంఘ పరిధిలో 7 ట్రాక్టర్లు పనిచేస్తున్నాయి. మరి 7 ట్రాక్టర్లకి చెత్తను తీసుకెళ్లేటప్పుడు డంపింగ్ యార్డ్కి ఆ చెత్త ఓవర్ఫ్లో అయ్యి రోడ్ల మీద పడటం జరిగింది. దీని నిమిత్తమే మరి ఆ చెత్త రోడ్ల మీద పడకుండా కంట్రోల్ చేయడానికి ఏం చేయాలని ఆలోచిస్తే దానికి టార్పాలిన్స్ కడితే మరి ఆ సమస్య నుంచి, ఆ న్యూసెన్స్ నుంచి బయటకు రావచ్చు అని చెప్పి ఆలోచించడం జరిగింది. మరి టార్పాలిన్స్ మరి పురపాలక సంఘం నుంచి పర్చేజ్ చేయడానికి టైం పట్టే కార్యక్రమంలో
మరి రెడ్ క్రాస్ వినుకొండ నుంచి మరి బెల్లంకొండ ప్రసాద్ గారికి మరి మేము అభ్యర్థించడం జరిగింది. వెంటనే ఆయన స్పందించి 24 గంటల లోపల మాకున్న 7 ట్రాక్టర్లు ఏవైతే ఉన్నాయో ఆ 7 ట్రాక్టర్లకి 7 టార్పాలిన్స్ చాలా పెద్ద సైజు తీసుకురావడం జరిగింది, చాలా క్వాలిటీ. మరి ఈ సందర్భంగా పురపాలక సంఘం తరఫున వినుకొండ రెడ్ క్రాస్ సొసైటీ వారికి, బెల్లంకొండ ప్రసాద్ గారికి, వారి సభ్యులకి, మిత్ర బృందానికి, అట్లా హెడ్ ఆఫీస్ వారికి మా పురపాలక సంఘం తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి నిన్నటి రోజున కమిషనర్ గారు ఉదయం ఫోన్ చేసి ఇలాంటి చిన్న ఇబ్బంది ఉంది, మరి మున్సిపల్ ట్రాక్టర్స్లో మనం వేస్టేజ్ తీసుకెళ్తున్నప్పుడు కొంత డంపింగ్ యార్డ్కి వెళ్ళే లోపలే వేస్ట్ అవుతుంది, రోడ్డు మీద పడిపోతుంది, మరి ఈ సమస్యను ఎలా అయినా మనం చేసుకోవాలి, మరి ఈ విషయంలో మీ నుంచి ఏమైనా సహాయం కావాలి, మీరు రెడ్ క్రాస్ నుంచి అని చెప్పిన అడగడంతో నేను ఈ విషయాన్ని పల్నాడు జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గారైన కంజూల్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియచేయడం జరిగింది. వారు వెంటనే స్పందించి మనకి టార్పాలిన్స్ని మనకి ఇక్కడ పంపించడం జరిగింది. ఇది పూర్తిగా ట్రాక్టర్కి బ్రహ్మాండంగా చక్కగా 18 అడుగుల ఎడల్పు 12 అడుగుల పొడుగుతోటి బ్రహ్మాండంగా వచ్చి అంత సూపర్గా మనం ఏమాత్రం వేస్టేజ్ కింద పోకుండా ఉండే విధంగా ఉంటుంది టార్పాలిన్, ప్లస్ క్వాలిటీ గల టార్పాలిన్. మరి ఇంత క్వాలిటీ గల టార్పాలిన్స్ని మనం వీళ్ళకి మన జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లా చైర్మన్ గారి ద్వారా మనం ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయంలో మాత్రం పల్నాడు జిల్లా మన చైర్మన్ గారు అడగకుండానే ప్రతి చిన్న విషయానికి కూడా మాకు స్పందించుతూ మనకి సహాయాలు చేస్తున్నారు. మనం వినుకొండలో ఎటువంటి ఈ విషయానికైనా సరే ప్రజలకి అందుబాటులో ఉండడానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎప్పుడూ ఎల్లప్పుడూ కూడా ముందే ఉంటుంది అనే ఉద్దేశాన్ని మీ అందరికీ కూడాను ఇంతకుముందు అనేక మార్లు చెప్పాము. అనేక ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ అగ్ని ప్రమాదాల వల్ల జరిగిన ప్రమాదాల్లో నష్టపోయిన వ్యక్తులందరికీ మన తుఫాన్లో జరిగిన నష్టపోయిన వ్యక్తులకు కూడాను మనం సహాయం అందించడం జరిగింది. అలాగే ఇది కూడాను ఇప్పుడు కూడాను సదా మీ సేవలో అన్నట్టుగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మీ అందరికీ కూడాను సేవ చేయడానికి సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా మరోసారి తెలియజేసుకున్నాను. మాకు ఈ అవకాశం కమిషనర్ గారు కల్పించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. భారతీయ జనతా పార్టీ అఖిల భారత స్థాయిలో చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024లో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి ఆదేశానుసారం వినుకొండ పట్టణంలో శివై స్తూపం సెంటర్లో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ నమోదు శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. పల్నాడు జిల్లా సభ్యత్వ ప్రముఖ పోర్టరు పూర్ణచంద్రరావు శిబిరాన్ని సందర్శించి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించడం జరిగింది. మోడీ నాయకత్వంలో భారతదేశం సురక్షితంగా ఉందని, జిల్లా అంతా కూడా మంచి సానుకూలత భారతీయ జనతా పార్టీ పట్ల ఉందని, అనేకులు కొత్తవారు కూడా భారతీయ జనతా పార్టీ సభ్యులుగా చేరుతున్నారని జిల్లా ప్రధాన కార్యదర్శి మేడం రమేష్ తెలియజేశారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తుందని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం వినుకొండ మండలం దొండపాడి గ్రామంలో శుక్రవారం ప్రారంభించగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 100 రోజులు ఎన్డీఏ పాలనలో సీఎం చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలతో ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వం అని అనిపించుకుంటుందన్నారు. అవ్వాతాతల పెన్షన్ 4000, వికలాంగుల పెన్షన్ 6000, లక్షలాది మంది పేదల ఆకలి తీర్చి అన్న క్యాంటీన్లు, యువత భవిష్యత్తుకు మెగా డిఎస్సి, ప్రజల ఆస్తుల భద్రతకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వద్దు, వరద బాధితులను ఆదుకోవడం లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతుందన్నారు. కేంద్ర రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాలు ఉన్నాయని, ప్రజల కోసమే పనిచేస్తున్నాయని తెలిపారు. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ ఈరోజు చంద్రబాబు గారు వచ్చిన వెంటనే గ్రామ సేవలకు, స్థానిక సంస్థలకు 1452 కోట్లు అభివృద్ధి కోసం కేటాయించిన చంద్రబాబు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలని కోరుతున్నా. ఈరోజు అన్నదానం మహాదానం అన్నారు. సమాజమే దేవాలయము, పేదల దేవుళ్ళు, పేద ప్రజలే దేవుళ్ళు అని చెప్పాడు అన్నాడు అన్న ఎన్టీ రామారావు గారు. అందుకోసం పేదల ఆకలి తీర్చడానికి 5 రూపాయలకే టిఫిను, 5 రూపాయలకే భోజనం, ఆ విధంగా అన్నా క్యాంటీన్లు 175 క్యాంటీన్లు ఓపెన్ చేసి పేదలు ఎవరైనా పల్లెటూరు నుండి వస్తే రైతు కూలీలు, కార్మికులు ఇలాంటి వాళ్ళ కోసం 5 రూపాయలకే అన్నం పెట్టారు చంద్రబాబు గారు 175 సెంటర్స్లో.
కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక అన్నా క్యాంటీన్లు మూసేసి వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టి మూసేసి అన్నా క్యాంటీన్లు మూసేసి ఎవరికి భోజనం పెట్టలా. ఎంత పాపం అండి. ఆకలి తీర్చేటువంటి అన్నా క్యాంటీన్, పేదవాడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు మూసేశారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కానీ ఈరోజు 170 సెంటర్లో మొదటి 100 రోజుల్లోనే అన్నా క్యాంటీన్లు అన్నీ ఓపెన్ చేసి 5 రూపాయలకే అన్నం పెట్టినటువంటి చరిత్ర మన ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాన్ని మనం హర్షించాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. మీ ఆస్తికి మీకే రక్షణ లేదు. మీ ఆస్తి ఎవడన్నా అమ్ముకుంటే అధికారి సంతకం పెడితే వాళ్ళకి చెల్లిద్ది. మీ ఆస్తి వేరే వాళ్ళు అమ్ముకోవచ్చు. మీ ఆస్తులకు రక్షణ లేనటువంటి చట్టం, ఒక పనికి మాలిన చట్టం తెచ్చాడు పనికి మాలిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మీ ఆస్తులు కాపాడటం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆస్తులు దోపిడీలు జరగకుండా ఉండటం కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం మన చంద్రబాబు గారు, మనం గర్వపడాలి. చంద్రబాబు గారు ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు చాలా వరకు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానని ఎన్నికలకు ముందు మాటిచ్చి ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. వారికి ధన్యవాదాలు. ఇంతటితో వెల్లాన్ని సమాప్తం. తిరిగి రేపటి వెల్లాన్స్లో కలుసుకుందాం. నమస్కారం.